ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానించుకుంటున్నాం. ఇంతవరకు 3 అధ్యాయాలు ధ్యానించుకోగలిగాము. 3వ అధ్యాయములో ప్రశ్నలు సమాధానాలు అన్నటువంటి శీర్షికలో మొదటి భాగంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలను మనము చూడగలిగాము. ఇక ఈ వీడియోలో ప్రకటించినట్లుగా ప్రాముఖ్యంగా ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని విశ్లేషించుకుంటూ అందులో వచ్చేటటువంటి సందేహాలకు సమాధానాన్ని అన్వేషించదాం. ఈ అన్వేషణలో భాగంగా విశ్లేషణలో మీ సలహాలు కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి. ఇక అంశంలోనికి వెళదాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ప్రియులరా, ఈ వాక్యానికి సంబంధించినటువంటి సందేహాలు మొదట కొన్ని మీకు తెలియచేస్తాను, గమనించండి. మొదటి ప్రశ్న, ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఈ అంశము శాపమునకు సంబంధించినదా లేక ప్రవచనమునకు సంబంధించినదా? జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యానికి సంబంధించి అంశము శాపమును గూర్చి తెలియజేస్తున్నదా లేక ప్రవచనమును గూర్చి తెలియజేస్తున్నదా అన్నది మొదటి మాటగా మనము ఆలోచిద్దాం. ఇక రెండవది, స్త్రీ సంతానము అని చెప్పబడింది కదా, అందులో స్త్రీ అనగా ఎవరు అన్నటువంటి అంశాన్ని ఆలోచన చేద్దాం. మరొక మాటను స్త్రీ సంతానం అనగా ఎవరు అన్నటువంటి విషయాన్ని గురించి కూడా ఆలోచన చేద్దాం. ఇక ఇది లేక ఈ వాక్యములో యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రస్తావన ఉన్నదా లేక యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా చాలామంది బోధకులు చెప్తూ ఉన్నారు. ఈ వ్రాయబడిన వాక్యంలో యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనము ఉన్నదా? ఇక యేసుక్రీస్తు స్త్రీకి పుట్టాడా లేక కన్యకకు పుట్టాడా అనేది కూడా మనం ఆలోచించాలి. ప్రియులరా, జాగ్రత్తగా గమనించండి. చివరిగా యేసుక్రీస్తు స్త్రీ సంతానమా లేక అబ్రహాము సంతానమా అన్నటువంటి ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబును అన్వేషిద్దాం. జాగ్రత్తగా పరిశీలిస్తూ వాక్యాన్ని వినాలని ముందుగా మీకు మనవి చేస్తున్నాను. మొదటి విషయంలో 3వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడినటువంటి ఈ వాక్యము శాపమును గూర్చి తెలియజేస్తుందా లేక ప్రవచనమును గూర్చి తెలియజేస్తుందా అని మనం ఆలోచించగలిగితే మొదట శాపం అంటే ఏంటో ఆలోచిద్దాం. ప్రియులరా, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాటను ఒకసారి ఆలోచిద్దాం. 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను అని వ్రాయబడింది. గమనించండి ప్రియులరా, పాపము అనగా బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి? ఆజ్ఞ అతిక్రమము పాపము అని బైబిల్ తెలియజేస్తుంది. ఇప్పుడు పాపము ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అవుతుంది. ఆ పాపానికి వచ్చేటటువంటి ఫలితమే శాపముగా మనము చూడవచ్చు. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో
నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఇక్కడ పాపము వలన వచ్చేటటువంటి ఫలితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే శాపము అని మనము బైబిల్ ద్వారా నిర్వచనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగములో శాపము చూపిస్తుందా లేక ప్రవచనమా ఇది అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మనం ఇప్పుడే అన్వేషించాం. శాపం అంటే పాపమునకు వచ్చేటటువంటి ఫలితము కనుక ఇది శాపమును గురించి తెలియచేస్తున్నదే కానీ ప్రవచనం కాదు అన్నటువంటి విషయాన్ని మొట్టమొదట మనము తెలుసుకోవాలి. ఇంకా మనము వివరించగలిగితే నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును అని దేవుడు అంటున్నాడు అని అంటే సర్పము యొక్క సంతానానికి అలాగే స్త్రీకి కలిగినటువంటి సంతానానికి వైరము లేక విరోధము ఉంటుంది అని స్పష్టంగా దేవుడు చెప్పాడు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అన్నాడంటే స్త్రీ సంతానానికి సర్పం యొక్క సంతానానికి కలిగినటువంటి వైరము. ఈ వైరం ఎందుకు వచ్చింది అంటే ఆజ్ఞను అతిక్రమించటం వలన కలిగినటువంటి పాపము వల్ల వచ్చిన ఫలితము అని మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి 3వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగము శాపమే తప్ప ప్రవచనం కాదు. ప్రవచనం అంటే ఏంటి? భవిష్యత్తులో జరగబోయేది ముందుగా ప్రకటించడమే ప్రవచనము. ఈ వాక్యాన్ని చాలామంది బోధకులు తప్పుగా భావన తీసుకొని యేసుక్రీస్తుకు ఆపాదిస్తున్నారు. ఇది యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాలకు సంబంధించి దేవుడు పలికినటువంటి ప్రవచనము అని చెబుతూ ఉన్నారు. ఒకవేళ వారి యొక్క అభిప్రాయం నిజమైతే ఇప్పుడు మనము ఆలోచించేటటువంటి ప్రశ్నలు అందులో ఉన్నటువంటి సమాధానాలను మనము ఒకసారి పరిశీలిస్తే వారు చెబుతున్నది సత్యమైనదో అసత్యమైనదో ఇట్టే తెలిసిపోతుంది. ముందుగా స్త్రీ అనగా ఎవరు? ఈ మాటను పరిశీలన చేద్దాం. ప్రియులరా, స్త్రీ అనే పదానికి బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనాన్ని మనం చూడగలిగితే స్త్రీ అనగా భర్తతో దాంపత్య జీవితము కలిగి ఉండేదానిని స్త్రీగా బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. ఎందుకంటే ఆదికాండంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం మనం చూడగలిగితే, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని చెప్పాడు. అనగా భర్తతో దాంపత్య జీవితము కలిసి జీవితాన్ని కొనసాగించే వారే స్త్రీలు అని బైబిల్ నిర్వచిస్తుంది. ఇక స్త్రీ సంతానం అనంటే భార్యాభర్తలకు కలిగినటువంటి సంతానమే స్త్రీ సంతానము అన్నటువంటి వివరణను మనము చూడవచ్చు. ఇప్పుడు మరొక విషయాన్ని ఆలోచన చేద్దాం. ప్రియులరా, యేసుక్రీస్తుకు సంబంధించినటువంటిదే ఈ వాక్యము అనేటటువంటి వారు ఆలోచించాల్సిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు స్త్రీకి కలిగాడా లేక యేసుక్రీస్తు స్త్రీ సంతానమా లేక అబ్రహాము సంతానమా అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించగలిగితే, ఇప్పుడే చెప్పుకున్నాము కదా, స్త్రీ అంటే భర్తతో దాంపత్య జీవితము కలిగి ఉండేవారే స్త్రీలు అని బైబిల్ నిర్వచిస్తుంది. కాబట్టి
యేసుక్రీస్తు స్త్రీ సంతానమా అనే విషయాన్ని ఆలోచించండి. ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలలో వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు స్త్రీకి సంతానముగా ఇక్కడ మనం చదువుతాం. గమనించండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, గమనించాలి ఈ మాట, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తే అని నిర్ధారణకు వస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఇప్పుడే చూసాం కదా, స్త్రీ అంటే భర్తతో సాంగత్యము కలిగినటువంటిది అన్న విషయాన్ని మనం పరిగణనలోనికి తీసుకుంటే, యేసుక్రీస్తు భార్యాభర్తల దాంపత్య జీవితానికి కలిగినవాడు అని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన స్త్రీ యందు పుట్టినవాడు అని గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం తెలియచేస్తుంది. కాబట్టి ఆయన స్త్రీ సంతానమే అన్నటువంటి అభిప్రాయానికి ఒకవేళ మనం వస్తే, మరొక విషయాన్ని మీరు గమనించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం ఈ రీతిగా తెలియచేస్తుంది. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను మనం పరిగణనలోకి తీసుకుంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని యేసుక్రీస్తు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు యోహాను కంటే గొప్పవాడు కాదనా? గలతీలకు రాసిన పత్రికలో తర్జుమాలోపం ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు స్త్రీకి పుట్టినవాడు కాదు, కన్యకకు పుట్టినవాడు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి ప్రవక్త అయినటువంటి యెషయా ముందే ప్రకటించాడు. గమనించండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును అని వాక్యం రాయబడింది. ప్రవక్త యేసుక్రీస్తు పుట్టక మునుపే ముందే ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. యెషయా ప్రవచించినటువంటి ప్రవచనంలో కన్యక గర్భవతి కావాలే తప్ప స్త్రీ గర్భమున కుమారుడు పుట్టడం కాదు. ఇప్పుడు కన్యక అనే పదానికి బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటో మనం ఆలోచిద్దాం. స్త్రీ అంటే భర్త సాంగత్యం కలిగినది అని చూశాం కదా. ఇప్పుడు కన్యక అంటే బైబిల్ ఏం నిర్వచిస్తుందో చూడగలిగితే, కన్యక అనగా పురుషుణ్ణి ఎరుగనిది అని మనము నిర్ధారించుకోవచ్చు. అందుకు వాక్యాధారాన్ని చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనంలో, దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యంలో కన్యక యొద్దకు దేవుని చేత దూత పంపబడినట్లు చూస్తూ ఉన్నాం. ఆ కన్యక పేరు మరియా. ఇప్పుడు ఆ కన్యకత్వము గూర్చి మరియ చెప్తున్నటువంటి మాటను కూడా మనం చూస్తే, అదే లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో చెప్తుంది. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అంటున్నట్లు చూస్తూ ఉన్నాం. అంటే కన్యక అనే పదానికి బైబిల్ ఇస్తున్న నిర్వచనం పురుషుణ్ణి ఎరుగనిది, పురుష ప్రమేయము లేనిది, పురుష సాంగత్యము లేనిదే కన్యక. స్త్రీ అంటే భర్తతో సాంగత్యము కలిగినది, భర్తతో దాంపత్య జీవితం కలిగినది స్త్రీ. మరి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు స్త్రీకి పుట్టినట్లా, కన్యకకు పుట్టినట్లా? ఒకవేళ గలతీ పత్రిక 5వ వచనంలో చెప్పబడినట్లు ఆయన స్త్రీ యందు పుట్టి అన్నటువంటి మాటనే మనము గట్టిగా పరిగణనలోనికి తీసుకుంటే ప్రవచనం నిరర్థకమైపోతుంది. ఎందుకంటే ప్రవచనంలో కన్యక గర్భవతి కుమారుని కనాలి అని
చెప్పబడింది. కన్యక గర్భవతి కావాలి తప్ప స్త్రీ గర్భాన యేసుక్రీస్తు రాకూడదు. ఒకవేళ ఇద్దరు స్త్రీలే కదా, ఇద్దరు ఆడవారే కదా అని అనుకుంటే తేడా స్పష్టంగా చూపిస్తుంది వాక్యం. స్త్రీ అంటే భర్త సాంగత్యం కలిగినది, కన్యక అంటే పురుషుణ్ణి ఎరుగనిది అని. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు స్త్రీ సంతానము అని చెప్పేటటువంటి వారికి ఖచ్చితంగా ఈ వాక్యాలు వ్యతిరేకంగా సమాధానాలు ఇస్తూ ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు స్త్రీ సంతానము చెందినటువంటి వాడు కాడు. యేసుక్రీస్తు స్త్రీ సంతానం కాదు. యేసుక్రీస్తు స్త్రీ సంతానం కాదు. యేసుక్రీస్తు అబ్రహాము సంతానము అని బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు అబ్రహాము సంతానము అని బైబిల్ చెప్తుంది. కనుక యేసుక్రీస్తు స్త్రీ సంతానానికి చెందినటువంటి వాడు కాడు. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానం కాదు, కానీ అబ్రహాము సంతానము అని వాక్యం చెబుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము స్పష్టంగా తెలియచేస్తుంది. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానమును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. కన్యకకు పుట్టాడు యేసుక్రీస్తు. కన్యకకు పుట్టాడు. కన్యకకు పుట్టినవాడు పరిశుద్ధుడు అని కూడా చెప్పబడింది. యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి దూత చెప్పిన మాట గమనించండి. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో దూత అంటుంది, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పబడింది. కాబట్టి యేసుక్రీస్తు స్త్రీకి పుట్టలేదు, కన్యకకే పుట్టాడు. యెషయా ప్రవచనం నెరవేర్పుగా పురుషుణ్ణి ఎరుగని కన్యకకు పుట్టినవాడే యేసుక్రీస్తు. అందుకే ఆయన దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియులరా, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడిన ఈ వాక్యము యేసుక్రీస్తు యొక్క జననమునకు సంబంధించినటువంటి ప్రవచనము అని భావించే వారి అభిప్రాయము తప్పు అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. కనుక ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి వాక్యము శాపమును గూర్చి తెలియచేస్తుంది తప్ప ప్రవచనము కాదు. ఇది యేసుక్రీస్తుకు సంబంధించినటువంటిది కాదు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు సంబంధించినటువంటిది కాదు అని మనము నిర్ధారించుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను ప్రియులరా, మళ్ళీ చెప్తున్నాను, స్త్రీ అంటే భర్త దాంపత్య జీవితాన్ని కొనసాగించేటటువంటి వారే స్త్రీలు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగంలో శాపమే మనకు కనబడుతుందే తప్ప అది ప్రవచనం కాదు. మరొక మాటను మనం చూడగలిగితే యేసుక్రీస్తు స్త్రీకి పుట్టలేదు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో తర్జిమాలోపమే తప్ప బైబిల్లో తప్పు కాదు. తర్జిమాలోపం ఏంటి అంటే ఇక్కడ ఆయన కన్యక యందు పుట్టి అని వ్రాయాలి, కానీ స్త్రీ అని తర్జిమా చేశారు పెద్దలు. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు స్త్రీ సంతానం కాదు, అబ్రహాము సంతానము. యేసుక్రీస్తు స్త్రీ సంతానం కాదు, అబ్రహాము సంతానము అని మనము నిర్ధారించుకోవచ్చు. కనుక ప్రియులరా, మళ్ళీ చెబుతూ ఉన్నాను, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన వాక్యము శాపమును గురించి తెలియచేస్తుంది తప్ప ప్రవచనము కాదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.